హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విజన్ జై. మనకు ఆల్రెడీ ఎస్ఎస్సి నుంచి 2026 సంబంధించిన క్యాలెండర్ అనేది రిలీజ్ అయింది. ఒకసారి డేట్స్ చూసుకున్నట్టయితే ఎస్ఎస్సి సిజిఎల్ వచ్చేసరికి మనకి జూన్లో జరిగే అవకాశం ఉంది. అలాగే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ జూలైలో జరిగే అవకాశం ఉంది. ఎస్ఎస్సి జీడి ఆగస్టులో, ఎస్ఎస్సి ఎంటీఎస్ సెప్టెంబర్లో, అలాగే ఎస్ఎస్సి జేఈ అక్టోబర్లో, ఎస్ఎస్సి సిపిఓ నవంబర్లో మనకి ఎగ్జామ్స్ అయితే జరగబోతున్నాయండి. ఓకేనా? సో ఎవరెవరైతే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో ఇమీడియట్గా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. మనకి ఎస్ఎస్సి సిజిఎల్ అనేది జూన్లో ఉంది, అంటే ఆల్మోస్ట్ మనకి 5 months ఉంది. సో వెంటనే ఇమీడియట్గా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా, సిహెచ్ఎస్ఎల్ కానీ, జీడీ కానీ, ఎంటీఎస్ కానీ, సిపిఓ కానీ, ఏ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా ఫస్ట్ ప్రతి ఒక్కరూ ఎస్ఎస్సి సిజిఎల్ని టార్గెట్ చేయండి. మీరు వన్స్ ఎస్ఎస్సి సిజిఎల్కి బాగా ప్రిపేర్ అయ్యారనుకోండి, ఈ ఎగ్జామ్స్ అన్నింటినీ కూడా చాలా ఈజీగా క్లియర్ చేయగలరు. సో ప్రతి ఒక్కరు కూడా దీన్ని టార్గెట్ చేయండి. ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్, అలాగే రైల్వే ఆస్పిరెంట్స్, అలాగే స్టేట్ ఎగ్జామ్స్ రాస్తుంటారు కదా, ఏపీఎస్ఐ కానిస్టేబుల్స్, మీరంతా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి టార్గెట్ చేయండి. సో దీనికి మీరు బాగా ప్రిపేర్ అయ్యారంటే రిమైనింగ్ ఎగ్జామ్స్ అనేవి చాలా ఈజీగా క్లియర్ చేయగలరండి. ఓకేనా? అయితే దీనిలో భాగంగా ఈరోజు నేను మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, ఎస్ఎస్సి సిజిఎల్ స్ట్రాటజీ ఎలా ఉండాలి, ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, సబ్జెక్ట్ వైజ్ స్ట్రాటజీ, డైలీ టైం టేబుల్ అనేవి ఎలా ఉంటే ఎలా ప్లాన్ చేసుకోవాలనేది క్లియర్గా నీట్గా డిస్కస్ చేద్దాం. ఇదేదో చాలామంది రీసెంట్ టైమ్స్లో చాట్ జీపీటీ నుంచి కానీ ఏదో హెల్ప్ తీసుకుంటూ చెప్తూ ఉండడం చూశాను. బట్ ఇది మాత్రం ప్రాక్టికల్గా వర్కౌట్ అయింది, రియలిస్టిక్గా నేను ప్రాక్టికల్గా నేర్చుకుంది, ఇవన్నీ షేర్ చేయడం జరుగుతుంది. సో జాగ్రత్తగా వినండి. అయితే బ్రీఫ్గా నా గురించి అండి. సో నేనండి మీ సందీప్ బాడ, మీ అందరికీ తెలుసు కదా. ఎస్ఎస్సి సిజిఎల్ 2024లో 846తో క్లియర్ చేయడం జరిగిందండి. అలాగే స్కోర్స్ చూసుకున్నట్టయితే టైర్ 1లో 160 వచ్చాయి, టైర్ 2లో రా స్కోర్ వచ్చేసరికి 360, నార్మలైజ్ స్కోర్ వచ్చేసరికి 370 అండి. ఓకేనా? దీస్ ఆర్ ఆల్ మై మార్క్స్ అండి. అర్థమెటిక్ రీజనింగ్, ఇంగ్లీష్, జిఎస్లో. అలాగే అర్థమెటిక్ రీజనింగ్లో ఎస్ఎస్సి సిజిఎల్లో 180/180కి 180 స్కోర్ చేయడం జరిగింది. అలాగే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ టైర్ 2లో కూడా 180/180 స్కోర్ చేయడం జరిగిందండి. అలాగే ఏపీఎస్ఐ ఎగ్జామ్స్లో కూడా 200కి 161 మార్క్స్ అయితే స్కోర్ చేయడం జరిగిందండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మీ. అయితే చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఎస్ఎస్సి సిజిఎల్ అనేది చూడండి. అయితే టైర్ 1 ఉంటుంది, టైర్ 2 కూడా ఉంటుంది. సో టైర్ 1లో మనకి మొత్తం 100 క్వశ్చన్స్ ఉంటాయండి, 200 మార్క్స్. ఓకేనా? ఎగ్జామ్ వచ్చేసరికి 60 minutes అండి, 60 minutes. అయితే 4 సబ్జెక్ట్స్ ఉంటాయి: మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ స్టడీస్. ఈ సబ్జెక్ట్ వచ్చేసరికి 25 క్వశ్చన్స్ అండి. ఓకేనా? 25 క్వశ్చన్స్, ఒక్కొక్క క్వశ్చన్ వచ్చేసరికి 2 marks. ఓకేనా? 25 క్వశ్చన్స్ 50 marks, అలా 50 200 మార్క్స్. అయితే నెగిటివ్ మార్కింగ్ వచ్చేసరికి 0.5 అండి. ఓకేనా? ఒక క్వశ్చన్ ఏదైనా రాంగ్ చేశారంటే 0.5 కట్ అవుతుంది. అదే తెలిసిన క్వశ్చన్ ఏదైనా రాంగ్ చేశారంటే 2.5 కట్ అవుతాయండి. ఎందుకంటే మీకు రావాల్సిన 2 marks, అలాగే 0.5 marks. ఓకే? అయితే ప్రిలిమ్స్ టైర్ 1నే మనం ప్రిలిమ్స్ అని కూడా అంటుంటాం. ఇది వచ్చేసరికి ఓన్లీ క్వాలిఫైయింగ్ అండి. ఓకేనా? దీన్ని బేస్ చేసుకునే మెరిట్ అనేది ఇవ్వడం అనేది ఉండదు. ఓకేనా? ఓన్లీ క్వాలిఫైయింగ్, ఓన్లీ క్వాలిఫై అయితే చాలు. ఇంతకు ముందు వచ్చేసరికి 22 ముందు వచ్చేసరికి టియర్ 1 మార్క్స్, టియర్ 2 మార్క్స్, టియర్ 3 మార్క్స్ అన్నీ కలిపి రిజల్ట్ ఇచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు మాత్రం టియర్ 1 ఓన్లీ క్వాలిఫైయింగ్ ఓన్లీ. అయితే టియర్ 1 వచ్చేసరికి చాలా కాంపిటేటివ్ అండి. ఎందుకంటే చాలామంది ఆల్మోస్ట్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా ప్రతి ఒక్కరు కూడా సిజిఎల్ని అయితే అటెంప్ట్ చేస్తారు. బ్యాంకింగ్ ఆస్పిరెంట్స్ కానీ, రైల్వే ఆస్పిరెంట్స్ కానీ, స్టేట్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు కానీ, యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కూడా దీన్ని బ్యాకప్గా ఉంచుకుంటారండి. అయితే సో ప్రిలిమ్స్లో ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. అలాగే రిపీటర్స్ ఉంటారు కదా, ఆల్రెడీ సెలెక్టెడ్ పీపుల్, వాళ్ళకి 150+ స్కోర్ చేయడం టీసీఎస్ ప్యాటర్న్లో అయితే 150+ స్కోర్ చేయడం చాలా ఈజీ. అది ఈజీగా వాళ్ళు స్కోర్ చేయగలరు. సో ప్రిలిమ్స్లో ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. అలాగే బిగినర్స్ ఉంటారు కదా, మీకైతే మాత్రం మెయిన్స్ కంటే ప్రిలిమ్సే డిఫికల్ట్ అండి. మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేశారంటే మెయిన్స్ క్లియర్ చేయడం చాలా ఈజీ అవుతుంది ఎవరికి, బిగినర్స్కి. ఓకేనా? అలాగే రిపీటర్స్ కూడా ప్రిలిమ్స్ని టైర్ 1 అయితే అంత నెగ్లెక్ట్ అయితే చేయొద్దండి. ఓకేనా? సో ఎడ్యుకేటివ్ ప్యాటర్న్లో అయితే ఏమైనా జరగవచ్చు. ఓకే? సో ప్రతి ఒక్కరు కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. ప్రతి ఒక్కరు ఎడ్యుకేటివ్ ప్యాటర్న్ అనుకోండి 150+ టార్గెట్ చేయడం ట్రై చేయండి, ఎడ్యుకేటివ్ ప్యాటర్న్ అయితే. అదే టీసీఎస్ ప్యాటర్న్లో వస్తే పేపర్ మాత్రం 160+ మాత్రం స్కోర్ చేయాలండి. ఓకేనా? అలా మీరు టార్గెట్ పెట్టుకోండి. అయితే
టీసీఎస్కి ఎడిక్విటీ ప్యాటర్న్లో ఉన్న కొన్ని వ్యత్యాసాలు అయితే ఉన్నాయండి, స్మాల్ డిఫరెన్సెస్. అవి ఏంటి అనేది క్లియర్గా, ఒకవేళ టీసీఎస్ ప్యాటర్న్ వస్తే ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎడిక్విటీ ప్యాటర్న్ వస్తే ఎలా ప్రిపేర్ అవ్వాలి, రెండిటికి ఎలా రెడీగా ఉండాలనేది మనం ఒక వీడియోలో క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టైర్ 1 అండి. ఓకేనా? నెక్స్ట్ టైర్ 2 వచ్చేసరికి మనకి ఇలా 3 పేపర్స్ ఉంటాయండి. పేపర్ 1 ఇదంతా వచ్చేసరికి పేపర్ 1, ఇది పేపర్ 2, పేపర్ 3. ప్రతి ఏ పోస్ట్కైనా సరే పేపర్ 1 అయితే మ్యాండేటరీ అండి, ప్రతి ఒక్కరూ రాయాలి. అయితే ఈ పేపర్ 2, పేపర్ 3 అనేవి కొన్ని స్పెసిఫిక్ పోస్టులకి ఉంటాయండి. సో పేపర్ 2 అనేది జేఎస్ఓకి, అలాగే స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 ఉంటుంది కదా, వాళ్ళకి ఈ పేపర్ 2 ఉంటుంది. పేపర్ 3 వచ్చేసరికి ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్ అనేది ఏఏఓ ఉంటారు కదా, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, వాళ్ళకి పేపర్ 3 ఉంటుంది. రిమైనింగ్ అందరికి కూడా ఈ పేపర్ 1 అండి. సో దీన్ని బేస్ చేసుకుని మనకు మెరిట్ ఉంటుంది. ఓకేనా? దీన్ని పేపర్ 1 బేస్ చేసుకుని మెరిట్ ఉంటుంది. మెరిట్ మోస్ట్లీ కూడా ఈ సెక్షన్ 1, సెక్షన్ 2 బేస్ చేసుకుని ఇస్తారండి. టోటల్ 3 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ 1లో మ్యాథ్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది. మ్యాథ్స్ 30 క్వశ్చన్స్ 90 మార్క్స్, 30 క్వశ్చన్స్ 90 మార్క్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్ అండి. అయితే సెక్షన్ 1కి టైమింగ్ వచ్చేసరికి 1 అవర్. అయితే మీరు మ్యాథ్స్ రీజనింగ్ రెండింటిని కూడా అంటే రెండు చూడొచ్చండి. ఇండివిజువల్గా సెక్షనల్గా టైమింగ్ ఏమీ ఉండదు. సో 60 క్వశ్చన్స్ మీరు 1 అవర్లో అన్నీ చూడొచ్చు. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసరికి ఇంగ్లీష్ అలాగే జిఎస్ అండి. ఇంగ్లీష్ 45 క్వశ్చన్స్ 135 మార్క్స్, జిఎస్ వచ్చేసరికి 25 క్వశ్చన్స్ 75 మార్క్స్. ఈ మళ్ళీ ఇక్కడ కూడా ప్రతిది కూడా ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్. సో దీనికి కూడా మొత్తం 1 అవర్ ఉంటుందండి. మొత్తం ఈ రెండు కలిపితే ఏమవుతుంది మనకి 390 అవుతుంది. అవునా? 390. సో ఈ 390ని బేస్ చేసుకుని మనకి 1 minute అండి. చూసుకున్నట్టయితే ఈ 390 బేస్ చేసుకొని మనకి మెరిట్ ఉంటుందండి. ఓన్లీ ఈ 390 మార్క్స్నే కన్సిడర్ చేస్తారు. అయితే నెక్స్ట్ సెక్షన్ 3 వచ్చేసరికి మనకి కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ ఉంటుంది, అలాగే డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ కూడా ఉంటుంది. ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ అండి. సో కంప్యూటర్ టెస్ట్లో 20 క్వశ్చన్స్ ఉంటే 60 మార్క్స్. ఓకేనా? అయితే కట్ ఆఫ్ వచ్చేసరికి 27 ఉంటుందండి కంప్యూటర్లో. ఎవరికి? జనరల్గా అయితే 27, ఓబీసీ వాళ్ళకి అయితే 24, తర్వాత ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళకి 21 ఉంటుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కంప్యూటర్. అయితే మన జరిగిన ఎగ్జామ్స్లో కంప్యూటర్ అనేది చాలా హార్డ్గా రావడం జరిగింది. సో ఎవరెవరైతే ప్రిపేర్ అవుతున్నారో కుదిరితే ప్రిలిమ్స్లోనే కంప్యూటర్ సిలబస్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మెయిన్స్లో మనకి ప్రిలిమ్స్కి మెయిన్స్కి మధ్యలో చాలా తక్కువ టైం ఉంటుంది. సో అప్పుడు చాలా ప్రెజర్గా ఫీల్ అవుతుంటారు. కాబట్టి కుదిరితే కంప్యూటర్ సిలబస్ అనేది ప్రిలిమ్స్ లోపే కంప్లీట్ చేయండి. రిపీటర్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ప్రిలిమ్స్ లోపే కంప్లీట్ చేయండి. ఓకేనా? తర్వాత టైపింగ్ టెస్ట్ కూడా. టైపింగ్ అనేది మీరు 3 months అయితే సరిపోతుంది ప్రాక్టీస్కి. ఒకవేళ మీరు టైపింగ్ చాలా వీక్గా ఉన్నారు, భయంగా ఉంది అనుకుంటే ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఓకేనా? ఈ రెండు కూడా క్వాలిఫైయింగ్ అండి. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టైర్ 2. అయితే ఈ టైర్ 2ని బేస్ చేసుకుని మనకు మెరిట్ ఉంటుంది. ఓకే, తర్వాత వచ్చేసరికి ఈ రెండు కూడా క్వాలిఫైయింగ్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అయితే టైర్ 2లో మాత్రం సిల్లీ ఎర్రర్స్ అయితే చేయొద్దండి. ఎందుకంటే మనం క్వశ్చన్ రైట్ చేస్తే 3 మార్క్స్ ఉంటాయి, 3 మార్క్స్ రాంగ్ చేస్తే 1 మార్క్ మైనస్ అవుతుంది. అదే మీరు తెలిసిన క్వశ్చన్ రాంగ్ పెట్టారనుకోండి, మొత్తం 4 మార్క్స్ గాన్. తెలిసిన క్వశ్చన్ తప్పు పెడితే, సిల్లీ ఎర్రర్స్ చేస్తే 4 మార్క్స్ పోయాయంటే మాత్రం మీరు ఎక్కడో ఎగ్జిక్యూటివ్లో నుంచి నాన్ ఎగ్జిక్యూటివ్ కూడా పడిపోతారు. ఇన్స్పెక్టర్ నుంచి లెవెల్ 4కి వచ్చేస్తారు. సో సిల్లీ ఎర్రర్స్ మీద కొంచెం ఫోకస్ చేయండి, యాక్యురసీ మీద ఫోకస్ చేయండి. అలాగే అయితే సిల్లీ ఎర్రర్స్ ఎలా అవుతాయి, ఎలా అవాయిడ్ చేయాలి, అవన్నీ కూడా దాని గురించి మనం ఒక వీడియో ముందు చేసుకుందాం. ఓకేనా? అయితే మనం ఇప్పుడు ఇండివిజువల్గా సబ్జెక్ట్ వైజ్గా స్ట్రాటజీ డిస్కస్ చేద్దాం. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథ్స్ అండి. మ్యాథ్స్లో టాపిక్ వైజ్ వెయిటేజ్ చూద్దాం. చూడండి, పర్సంటేజెస్ నుండి 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. అలాగే ప్రాఫిట్ అండ్ లాసెస్ నుంచి 2 to 3 క్వశ్చన్స్. ఎస్ఏ అండ్ సిఏ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ వస్తాయి. రేషియో ప్రపోర్షన్స్ 1 to 2 క్వశ్చన్స్. టైం స్పీడ్ డిస్టెన్స్ 1 to 2, సమ్ టైమ్స్ 2 to 3 క్వశ్చన్స్ ఆల్సో. టైమ్ అండ్ వర్క్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ వస్తాయండి. తర్వాత యావరేజెస్ నుంచి 1 or 2 క్వశ్చన్స్. మిక్చర్ అండ్ అలిగేషన్స్ నుంచి 1 క్వశ్చన్ వస్తుంది. అలాగే నెక్స్ట్ ఈ ప్యూర్ మ్యాథ్స్ ఉన్నాయి కదా, ఇదంతా కూడా అర్థమెటిక్ అండి, ఇదంతా ప్యూర్ మ్యాథ్స్. సో రీసెంట్ టైమ్స్లో ప్యూర్ మ్యాథ్స్ వెయిటేజ్ అనేది బాగా పెరిగిందండి. ఓకేనా? సో మనకి ఆల్జీబ్రా నుంచి 2 to 3 క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. నెంబర్ సిస్టమ్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ నుంచి 2 to 3 క్వశ్చన్స్. అలాగే ట్రిగ్నోమెట్రీ నుంచి 1 or 2 క్వశ్చన్స్. సమ్ టైమ్స్ 2 to 3 క్వశ్చన్స్ కూడా అడుగుతుంటారండి, ట్రిగ్నోమెట్రీ అండ్ హైట్స్ అండ్ డిస్టెన్సెస్ నుంచి. తర్వాత సింప్లిఫికేషన్స్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. అలాగే జామెట్రీ చాలా మంది ఇగ్నోర్ చేసే టాపిక్, భయపడే టాపిక్ అండి, 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి. అలాగే మెన్స్ట్రేషన్ నుంచి 2D and 3D నుంచి 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. అలాగే డేటా ఇంటర్ప్రిటేషన్, కొన్నిసార్లు డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి ఇస్తుంటారు,
కొన్నిసార్లు ఇవ్వకపోవడం జరుగుతుంది. 0 to 3 క్వశ్చన్స్ అనేవి వస్తాయండి. ఇవి టాపిక్ వైజ్ వెయిటేజ్ అనేది ఎలా ఉంటుంది. అయితే నాకు చాలామంది హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న టాపిక్స్ చెప్పండి సార్, ఏ ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పండి సార్ అని అంటుంటారు. మ్యాథ్స్కి వచ్చేసరికి ఇంపార్టెంట్ టాపిక్స్ అని అంటే హై వెయిటేజ్ టాపిక్స్ అని అలా ఎవరు ప్రిపేర్ అవ్వద్దండి. ఎందుకంటే CGL లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సెలెక్ట్ అవ్వని వారికి డిఫరెన్స్ చాలా తక్కువ ఉంటుంది. ఓకేనా, ఆ చిన్న మైన్యూట్ డిఫరెన్స్ అనేవి ఎవరెవరైతే అన్ని టాపిక్స్ ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళు బాగా చేయగలరు. ఆ 1 or 2 క్వశ్చన్స్ అండి డిఫరెన్స్ సెలెక్ట్ అయిన వారికి సెలెక్ట్ అవ్వని వాళ్ళకి. సో హై వెయిటేజ్ టాపిక్స్ అని అలా ఏం చూడకుండా ప్రతి టాపిక్ని కవర్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ అయితే మ్యాథ్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, బేసిక్స్ నుంచి ఎలా స్టార్ట్ అవ్వాలి, ఎలా మొదలు పెట్టాలి అనేది డిస్కస్ చేద్దాం. చూడండి, అయితే మ్యాథ్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు కూడా మ్యాథ్స్ అనేది క్యాలిక్యులేషన్స్ నుండి స్టార్ట్ అవుతుందండి. క్యాలిక్యులేషన్ అంటే నథింగ్ బట్ ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై టేబుల్స్. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి బాగా చేయండి నీట్గా. అంటే డైలీ 3 to 4 క్యాలిక్యులేషన్స్, +4 -4 ఇంటూ 4 డివైడెడ్ బై 4, రెగ్యులర్గా టేబుల్స్, అలాగే స్క్వేర్స్ క్యూబ్స్. ఓకేనా, అవి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాలిక్యులేషన్ మీద బాగా ఫోకస్ చేయండి. మీరు ఎప్పుడైతే క్యాలిక్యులేషన్స్ బాగా చేస్తారో మీరు తెలియకుండా మ్యాథ్స్ అంటే మీకు ఒక భయం పోతుంది, మ్యాథ్స్ అంటే ఒక ఇంట్రెస్ట్ ఏర్పడుతుంది, ఎంజాయ్ చేస్తారు మ్యాథ్స్ని. ఓకేనా, సో క్యాలిక్యులేషన్స్ నుండి స్టార్ట్ చేయండి ప్రిపరేషన్ అనేది. అలాగే క్యాలిక్యులేషన్స్కి కొన్ని యాప్స్ ఉంటాయండి. స్పీడ్ క్యాలిక్యులేషన్స్కి సపోజ్ స్పీడ్ మ్యాథ్స్ అని ఒక యాప్ ఉంటుంది, అలాగే మైండ్ క్యాలిక్యులేషన్స్ అని, ఇలా చాలా యాప్స్ ఉంటాయి. ఏదో ఒక యాప్ తీసుకుని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి, లేదా డైలీ మీరు మాన్యువల్గా అయినా ప్రాక్టీస్ చేయొచ్చు. దీనికోసం క్యాలిక్యులేషన్స్ కోసం మన విజన్ జై నుంచి ఒక డైలీ క్యాప్సులే సీట్ అని ఒకటి ఇవ్వడం జరిగింది. డైలీ క్యాప్సులే సీట్ అనేది ఆల్రెడీ మీకు టెలిగ్రామ్లో అవైలబుల్గా ఉంటుంది. దీనిలో ప్రతి స్క్వేర్స్ క్యూబ్స్ అన్ని టేబుల్స్, అలాగే కొన్ని షార్ట్ కట్స్, డివిజిబిలిటీ రూల్స్ అన్నీ ఉంటాయండి. రెగ్యులర్గా రివిజన్ చేయడానికి యూజ్ అవుతుంది. అయితే క్యాలిక్యులేషన్ అయిన తర్వాత కాన్సెప్ట్స్ అనేవి బాగా నేర్చుకోవాలి. ఏవేవి? అర్థమెటిక్, అలాగే ప్యూర్ మ్యాథ్స్. అర్థమెటిక్ మరియు ప్యూర్ మ్యాథ్స్. చాలామంది ప్యూర్ మ్యాథ్స్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఓకేనా, అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్. అయితే అర్థమెటిక్లో మనకి టాపిక్స్ ఉంటాయి కదా, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇన్స్టాల్మెంట్స్, అలాగే రేషియో అండ్ ప్రపోర్షన్స్, పార్ట్నర్షిప్ అండ్ ఏజెస్, టైమ్, స్పీడ్, డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, ఇంకా యావరేజెస్, అలాగే మిక్స్డ్ అండ్ డెలిగేషన్స్, ఇలా టాపిక్స్ ఉంటాయి కదా. ఇవన్నీ కూడా అర్థమెటిక్ కింద వస్తాయి. అర్థమెటిక్ అంతా కూడా మనం ఎటువంటి ఫార్ములాస్ యూజ్ చేయకుండా అర్థమెటిక్ అంతా సాల్వ్ చేయొచ్చు. కానీ ప్యూర్ మ్యాథ్స్ మాత్రం మీరు ఖచ్చితంగా ఫార్ములాస్ అయితే నేర్చుకోవాలండి. ఫార్ములాస్ లేకుండా మీరు ప్యూర్ మ్యాథ్స్ అనేది సాల్వ్ చేయలేరు. ఓకే, సో కొంచెం ప్యూర్ మ్యాథ్స్కి ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది చూపించండి. రీసెంట్ టైమ్స్లో ప్యూర్ మ్యాథ్స్ యొక్క వెయిటేజ్ అనేది బాగా పెరిగింది. ఓకేనా, అర్థమెటిక్లో కొన్ని చాప్టర్స్ ఉంటాయండి, పర్సంటేజెస్, అలాగే రేషియో అండ్ ప్రపోర్షన్స్. అవి అర్థమెటిక్ అంతా వాటి చుట్టూ తిరుగుతుంది. అవి బాగా వచ్చాయంటే అర్థమెటిక్ అంతా మీరు బాగా చేయగలరండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 2 టాపిక్స్ బాగా నేర్చుకోండి. ఓకేనా, అయితే కాన్సెప్ట్స్ అన్ని ఏదో ఒక సోర్స్ తీసుకోండి. అయితే విజన్ జైలో నేను టీచ్ చేయడం జరుగుతుంది, మన సోర్స్ అయినా ఫాలో అవ్వండి, లేదా మీకు ఎక్కడ ఏది కంఫర్టబుల్ అనిపిస్తే ఆ సోర్స్ ఫాలో అవ్వండి. కాన్సెప్ట్స్ అన్ని బాగా నేర్చుకున్న తర్వాత అయితే క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు బేసిక్ మెథడ్ తెలుసుకోండి, షార్ట్ కట్ కూడా తెలుసుకోండి. చాలామంది షార్ట్ కట్స్ కోసం ఎదుగుతుంటారు. షార్ట్ కట్స్ కంటే బేసిక్ మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా, సో బేసిక్ మెథడ్ ఎప్పుడైతే నిజానికి షార్ట్ కట్స్ అనేవి బేసిక్ మెథడ్స్ నుండే వస్తాయండి. షార్ట్ కట్స్ ఎప్పుడు కూడా ప్రతి క్వశ్చన్కి బేసిక్ మెథడ్ ఎప్పుడు నేర్చుకోండి. మీరు బాగా ప్రెజర్లో సాల్వ్ చేసేటప్పుడు మనకి బేసిక్ మెథడ్స్ బాగా స్ట్రైక్ అవుతాయి. అలాగే కొన్ని ఇన్నోవేటివ్ క్వశ్చన్స్ వచ్చినా కూడా మీకు బేసిక్స్ బాగా బేసిక్ మెథడ్స్లో బాగా చేస్తున్నారు అనుకోండి, ఇన్నోవేటివ్ క్వశ్చన్స్ వచ్చేటప్పుడు కూడా ఈజీగా సాల్వ్ చేయగలరు. ఓకేనా, బేసిక్ మెథడ్ నేర్చుకోండి, షార్ట్ కట్ కూడా నేర్చుకోండి. తర్వాత ఏం చేయాలంటే మొత్తం ఇది లెర్నింగ్ పార్ట్ అండి, ఇది లెర్నింగ్ పార్ట్. తర్వాత ప్రాక్టీస్. ఓకేనా, సో జిఎస్ కానీ ఇంగ్లీష్ కానీ రిమైనింగ్ సబ్జెక్ట్స్ అనేవి చదివి రివిజన్ చేసుకుంటే సరిపోతుంది. మ్యాథ్స్ మాత్రం ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. మ్యాథ్స్ అనేది ప్రాక్టీస్ చేయాలి. అయితే మ్యాథ్స్ని మీరు ఫోకస్ లేని టైంలో కూడా ప్రాక్టీస్ చేయగలరు. సపోజు మనకి మ్యాథ్స్ అనేది ఈవినింగ్ టైం కానీ నైట్ టైం కానీ రోజంతా చదివినా ఈవినింగ్ టైం నైట్ టైం కూడా మ్యాథ్స్ ఏదో సాంగ్స్ వింటూ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అయితే ప్రాక్టీస్ అనేది పీవైక్యూస్ ప్రాక్టీస్ చేయండి. అంటే ఇవి బాగా రిలవెంట్ ఉంటాయి. పీవైక్యూస్ ప్రాక్టీస్ చేయండి. ఏదో ఒక సోర్స్ తీసుకోండి, పినాకిల్ కానీ, కిరణ్స్ పబ్లికేషన్స్ కానీ, లేదా మన విజన్ జైలోనే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని టాపిక్ టెస్ట్లుగా అప్లోడ్ చేయడం జరిగింది. కావాలంటే ఇందులో అయినా టాపిక్ టెస్ట్లు అనేవి అటెంప్ట్ చేయండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఓకే, అలా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి మీరు ప్రాక్టీస్ చేయండి, టాపిక్ వైజ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. దాని తర్వాత అయితే ఎవరైనా సరే కిరణ్స్ పబ్లికేషన్స్ ఫాలో అయితే అది చాలా వ్యాస్ట్ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. సో ప్రాపర్ రివిజన్ ప్లాన్ కూడా మెయింటైన్ చేయండి. ఓకే, తర్వాత వచ్చేసరికి రివిజన్ అండి.
పీవైక్యూస్ ప్రాక్టీస్ చేసిన తర్వాత రివిజన్. ఓకేనా? అయితే రివిజన్ అనేది ఎలా చేయాలనేది కూడా ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. చూడండి, ఈ రెండు మీరు చూసుకున్నట్టయితే కాన్సెప్ట్, బేసిక్ మెథడ్స్ అండ్ షార్ట్ కట్స్, ఈ రెండింటికి షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఖచ్చితంగా షార్ట్ నోట్స్ అనేది అవసరం. ఎందుకంటే మీరు పర్సంటేజ్ చాప్టర్ సాల్వ్ చేసి, ప్రాఫిట్ అండ్ లాస్ చాప్టర్ సాల్వ్ చేసి, టైం స్పీడ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్లో సాల్వ్ చేశారనుకోండి, ఈ టాపిక్స్ కంప్లీట్ చేసి అక్కడికి వెళ్ళేసరికి అవి కంప్లీట్ చేశాక ఇవి మర్చిపోతారండి. చాలాసార్లు అదే జరుగుతుంది. చూసుకున్నట్లయితే షార్ట్ నోట్స్ ఎలా ప్రిపేర్ చేయాలంటే, మీరు కావాలంటే నా షార్ట్ నోట్స్ విజన్జయ్ యాప్లో ఉంటుంది, అదైనా డౌన్లోడ్ చూసి చూడండి ఎలా షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేయాలంటే అర్థమవుతుంది. ప్రతి టాపిక్ తీసుకోండి. సపోజ్ పర్సంటేజ్ టాపిక్ తీసుకున్నారనుకోండి, మొత్తం ఎన్ని మోడల్స్ ఉన్నాయో చూడండి. మోడల్కి 1 or 2 క్వశ్చన్స్ రాసుకోండి. దానికి బేసిక్ మెథడ్, షార్ట్ కట్, ఇంకేదైనా ఉంటే ఆ షార్ట్ కట్ కూడా. అలా మీరు ప్రతి టాపిక్కి అలాగే ఒక క్వశ్చన్, ఒక మోడల్, బేసిక్ మెథడ్, షార్ట్ కట్స్, అలా మీరు అర్థమెటిక్కి షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. అయితే ప్యూర్ మ్యాథ్స్కి వచ్చేసరికి షార్ట్ నోట్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఫార్ములాస్ అన్ని ఒక దగ్గర రాసుకోండి. ఆల్రెడీ మీరు నా షార్ట్ నోట్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. అకార్డింగ్లీ మీకు అనుగుణంగా మీరు ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా? అలా మీరు ఈ బేసిక్ కాన్సెప్ట్స్ని మీరు రివైజ్ చేయొచ్చు. ఓకేనా? ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ ప్రతి టాపిక్కి 200 నుంచి 300 ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ ఒకేసారి ఎగ్జామ్ ముందు రివిజన్ చేయడం అనేది చాలా కష్టం. సో షార్ట్ నోట్స్ అనేది మనకు అలా హెల్ప్ చేస్తుంది. తర్వాత ఈ పీవైక్యూస్ ఉన్నాయి కదా, ఈ పీవైక్యూస్ని ఎలా రివిజన్ చేయాలంటే చూడండి, మీరు ఏదో ఒక సోర్స్ తీసుకుంటారు కాబట్టి అవన్నీ రివిజన్ చేయడం మళ్ళీ కష్టం. కావున కొన్ని ట్రిక్కీగా అనిపించిన క్వశ్చన్స్, హార్డ్ క్వశ్చన్స్, అలాగే కొత్తగా అనిపించిన క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని హైలైట్ చేసుకోండి. హైలైట్ చేయడం కానీ రౌండ్ చేసుకోవడం కానీ చేసుకోండి. మళ్ళీ వెళ్ళి ఏవేవైతే హైలైట్ చేసుకున్నారో అవే మీరు రివిజన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? అలా మీరు ఇలా ప్రాక్టీస్ రివిజన్ అనేది ప్లాన్ చేయొచ్చు. అయితే ఇది రివిజన్ పార్ట్ అండి. తర్వాత ఏంటి, మనకి మోస్ట్ ఇంపార్టెంట్, ఇప్పటి వరకు మనం ఏం చేసాం, నేర్చుకున్నాం, లెర్నింగ్ ప్రొసీజర్ చూసాం. ఇప్పుడు ఏంటంటే మనం ఏదైతే నేర్చుకున్నామో దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే మనకు ఉపయోగపడేది మార్క్స్ అండి. మార్క్ టెస్ట్ల ద్వారా మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఓకేనా? సో మీరు మార్క్స్ రాశారనుకోండి, మీ స్పీడ్ ఇంప్రూవ్ అవుతుంది, యాక్యురసీ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే అండర్ టైం లిమిట్, ఆ టైం ప్రెషర్ ఉంటుంది కదా, ఆ ప్రెషర్లో ఎలా సాల్వ్ చేయాలి ఏంటి అనేది మీరు బాగా నేర్చుకుంటారు. సో అలా మనకి మార్క్స్ అనేవి యూజ్ అవుతాయండి. సో ఇదంతా కంప్లీట్ అయ్యాక సో మీరు మార్క్స్ ఇవ్వడం అయితే మొదలు పెట్టండి. ఓకేనా? మార్క్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మీ ప్రిపరేషన్ అంతటిని ఒక షేప్లోకి తీసుకొచ్చేవి మార్క్స్ ఏనండి. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మ్యాథ్స్ అండి. మీరు ఇలా మ్యాథ్స్ని అయితే ఫాలో అయితే ఖచ్చితంగా మంచి స్కోర్ చేస్తారు. అయితే ఇంకొన్ని టిప్స్ ఉన్నాయండి, అవి చూడండి. చాలామంది అంటే క్యాలిక్యులేషన్స్ని లైట్గా తీసుకుంటారు, బట్ కన్సిస్టెంట్గా మాత్రం క్యాలిక్యులేషన్ మీద టైం స్పెండ్ చేయండి. చాలా ఇంపార్టెంట్, అందరూ ఇగ్నోర్ చేసేది. తర్వాత షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఓకే, తర్వాత వచ్చేసరికి డోంట్ రన్ ఆఫ్టర్ షార్ట్ కట్స్. చాలామంది షార్ట్ కట్స్ ఎందుకు వెతుకుతారంటే, చాలామంది స్పీడ్గా క్యాలిక్యులేషన్స్ చేస్తుంటారు కదా, నేను స్పీడ్గా చేయలేకపోతున్నాను, టైం అయిపోతుంది, స్పీడ్గా చేయలేకపోతున్నా అని అంటుంటారు. నిజానికి దానికి మెయిన్ రీజన్స్ 2 ఉంటాయండి. 2 ఉంటాయి. ఒకటోది క్యాలిక్యులేషన్ స్పీడ్ మీద క్యాలిక్యులేషన్ స్పీడ్ అనేది స్లోగా ఉంది, అందువల్ల మీకు టైం సరిపోవట్లేదు. లేదా కాన్సెప్చువల్ క్లారిటీ అయినా తక్కువగా ఉంది. ఈ 2 రీజన్స్ వల్ల మీరు విత్ ఇన్ టైంలో చేయలేకపోతూ ఉంటుంటారు. క్యాలిక్యులేషన్ స్పీడ్ అయినా స్లోగా ఉండాలి, లేదా కాన్సెప్చువల్ క్లారిటీ అయినా తక్కువ ఉండేటప్పుడే మనకి ఇచ్చిన టైం అనేది సరిపోదు. కొందరు క్యాలిక్యులేషన్ స్పీడ్గా చేస్తున్నప్పటికీ ఆన్ టైం అయితే పేపర్ చేయలేకపోతుంటారు. దానికి ఇది రీజన్ అండి, కాన్సెప్చువల్ క్లారిటీ తక్కువ. సో అందుకని అయితే షార్ట్ కట్స్ కాకుండా బేసిక్స్ బాగా నేర్చుకోండి, ఆ తర్వాత షార్ట్ కట్స్ నేర్చుకోండి. ఎప్పుడు ఎనీ టైం కూడా షార్ట్ కట్స్ అంటే మాత్రం చూడొద్దు. ఓకేనా? ఇదండి. తర్వాత వచ్చేసరికి నోట్ డౌన్ ఆల్ ది సిల్లీ ఎర్రర్స్. మ్యాథ్స్లో చాలా సిల్లీ ఎర్రర్స్ చేస్తుంటాం. ఓకేనా? కొన్నిసార్లు మనకు డయోమీటర్ ఇస్తారు, మన రేడియస్ ఇస్తారు, డయోమీటర్ అడుగుతారు, మనకు రేడియస్ వచ్చిందని రేడియస్ చెప్పేస్తుంటాం. కొన్నిసార్లు A:B అంటారు, B:A చెప్తాం. B:A అడుగుతారు, మనకి A:B వస్తే అది చెప్పేస్తుంటాం, ఆన్సర్ పెట్టేస్తుంటాం. అవునా? అలాంటి సిల్లీ ఎర్రర్స్ అన్ని ఒక దగ్గర నోట్ చేసుకోండి. ఓకే, తర్వాత ప్రాక్టీస్ టఫ్ క్వశ్చన్స్ టు స్కోర్ ఫుల్ మార్క్స్. ఎవరెవరైతే నాకు 180కి 180 కావాలి, లేదా మ్యాథ్స్లో 50కి 50 కావాలనుకుంటే మంచి టఫ్ క్వశ్చన్స్ అన్ని ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మనకి ఎగ్జామ్లో సపోజ్ 25 క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, దాంట్లో 17 to 18 క్వశ్చన్స్ అందరూ సాల్వ్ చేస్తారండి. 17 to 18 ఆల్మోస్ట్ బేసిక్ ప్రిపరేషన్తో సాల్వ్ చేయొచ్చు. ఆ రిమైనింగ్ 7-8 క్వశ్చన్స్ ఉంటాయి కదా, దానికి మంచి ప్రిపరేషన్ కావాలి. నిజానికి ఆ 7-8 క్వశ్చన్స్ కోసం మనం ఈ ప్రిపరేషన్ అంతా అండి. ఓకేనా? సో అలాంటి బాగా చేయాలంటే మంచి క్వశ్చన్స్ అన్ని ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. అలాగే డోంట్ ఇగ్నోర్ ప్యూర్ మ్యాథ్స్.
చాలామంది ప్యూర్ మ్యాథ్స్ భయం పడుతుంటారు, ఇగ్నోర్ చేయొద్దు, చదవండి. జామెట్రీని కూడా స్కిప్ చేయొద్దు, జామెట్రీ చాలా ఇంపార్టెంట్. అలాగే యూసేజ్ ఆఫ్ వీక్ టైం చెప్పాను కదా మీకు ఆల్రెడీ, మనం వీక్ టైంలో కూడా మ్యాథ్స్ని అయితే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మ్యాథ్స్ అండి. ఓకేనా? అయితే మనం విజన్ జై నుంచి అర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్కి లైవ్ బ్యాచ్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుందండి. నేనే మీకు అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ అయితే టీచ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ కోర్సులో మనకి బేసిక్ మెథడ్స్ చెప్తుంటాం, షార్ట్ కట్స్ చెప్తుంటాం, అలాగే ట్రాప్స్ కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకు ఈ క్వశ్చన్ ఇలా ఇస్తుంటారు, ఇలా ఇచ్చినప్పుడు మీరు ఎలా సాల్వ్ చేస్తుంటారు, అలా ట్రాప్ ఏరియాస్ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మీరు కావాలంటే ఎన్రోల్డ్ అయిన పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర రివ్యూస్ తీసుకోండి. అలాగే మన డెమో క్లాస్ ఉంటాయి, అవి కూడా వినండి. నచ్చితేనే ఎన్రోల్ అవ్వండి. ఇంకా కొన్ని స్పెషాలిటీస్ ఉన్నాయండి మన క్లాసెస్లో. కాన్సెప్చువల్ క్లారిటీ ఎక్కువ ఉంటుంది, హ్యాండ్ రిటన్ పీడిఎఫ్స్ ఉంటాయి. ఎగ్జామ్ హాల్ అప్రోచ్ అంటే ఎగ్జామ్ హాల్లో ఏవి స్కిప్ చేయాలి, ఏవి అటెంప్ట్ చేయాలి, అవి కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. తర్వాత ఫుల్ స్కోర్ ఎలా తెచ్చుకోవాలి, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తామండి. ఈ కోర్స్ అనేది ఎస్ఎస్సి రైల్వే ఎగ్జామ్స్, ఏపీఎస్సి కానిస్టేబుల్, ఏపీపీఎస్సి, సిశాట్, బ్యాంకింగ్ ఎగ్జామ్స్ అన్ని ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేలా కోర్స్ అనేది చాలామంది అందరం కష్టపడి నీట్గా హార్డ్ వర్క్ చేసి డిజైన్ చేయడం జరిగింది. ఓకేనా? అలాగే ప్రతి టాపిక్కి మనకి కంప్లీట్ అయిన వెంటనే డౌట్ సెషన్స్ ఉంటాయి, ప్రైవేట్ టెలిగ్రామ్స్ ఉంటాయి, టెలిగ్రామ్ గ్రూప్స్ ఉంటాయి. కావాలంటే మీరు అక్కడ డౌట్స్ అడగొచ్చండి. ఓకేనా? సో నెక్స్ట్ ఇప్పుడు మనం రీజనింగ్ స్ట్రాటజీ డిస్కస్ చేద్దామండి. అయితే రీజనింగ్ అనేది మోస్ట్ స్కోరింగ్ ఏరియా అండి మన ఎస్ఎస్సి సిజిఎల్లో. ఈజీగా దేంట్లో స్కోర్ చేయొచ్చు అంటే రీజనింగ్లో. అయితే టాపిక్స్ చూసుకున్నట్టయితే బ్లడ్ రిలేషన్స్, కోడింగ్, డీకోడింగ్, అలా కంప్లీట్ ద సిరీస్, నెంబర్ సిరీస్, అనాలజీ, ఆల్ఫాబెటికల్ సిరీస్, ఆడ్ వన్ అవుట్స్, సైన్ ఇంటర్చేంజ్, సిలాగిజమ్స్, డైరెక్షన్స్, అలాగే నాన్ వెర్బల్ రీజనింగ్, ఫిగర్స్ అంటాం కదా, మిర్రర్ ఇమేజెస్, ఎంబెడెడ్ ఫిగర్స్, కౌంటింగ్ ఆఫ్ ఫిగర్స్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, వెన్ డయాగ్రామ్స్, డైస్, క్లాక్ అండ్ క్యాలెండర్. ఇది చాలా రేర్గా అడుగుతుంటారండి ఈ రెండు కూడా. సీటింగ్ అరేంజ్మెంట్, అనలిటికల్ రీజనింగ్. అయితే మనకి ఈ అనలిటికల్ రీజనింగ్ అనేది మెయిన్స్కి మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. మెయిన్స్కి ఇదే డిసైడ్ చేస్తుంది అర్థమెటిక్ రీజనింగ్లో, అనలిటికల్ రీజనింగ్. అయితే ఇవి మనం చిన్నప్పటి నుంచి చాలా ఎగ్జామ్స్ రాస్తుంటాం. సో ఆల్రెడీ మనకి ఇవన్నిటి మీద ఒక ఐడియా ఉంటుంది. అయితే కొన్ని టాపిక్స్కి మాత్రం మీరు కుదిరితే క్లాసెస్ చూడండి. బ్లడ్ రిలేషన్స్ అనే టాపిక్ కానీ, తర్వాత సిలాగిజమ్స్, తర్వాత వచ్చేసరికి మనకి ఈ అనలిటికల్ రీజనింగ్, క్లాక్ అండ్ క్యాలెండర్, డైసెస్, వీటికి క్లాసెస్ వినండి. దానిలో మీకు చాలా ట్రిక్స్ ఎలా సాల్వ్ చేయాలి అవన్నీ చెప్తుంటారు. రిమైనింగ్ అన్ని కూడా మీరు క్లాసెస్ వినకపోయినప్పుడు కూడా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అయితే ఇక్కడ మనకి కోడింగ్, డీకోడింగ్ ఉన్నాయి కదా, దానిలో ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3, ఆ నెంబరింగ్ ఉంటుంది కదా, కోడింగ్ టు నెంబర్స్, అది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు రివర్స్ ఆల్ఫాబెట్స్ కూడా గుర్తుపెట్టుకోండి. అంటే ఎగ్జామ్కి వెళ్ళి నేను ఏబిసిడి అని ఎగ్జామ్ రివర్స్లో పేపర్ చివరిలో ఏబిసిడి అని నెంబర్స్ వేసుకుంటాను, అలా చేస్తానంటే సరిపోదండి. అంటే టైం అయితే సరిపోదు, కాంపిటీషన్ పెరుగుతుంది కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వాలి. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. అవి రివర్స్ ఆల్ఫాబెట్స్ కూడా గుర్తుపెట్టుకోండి. సపోజ్ ఏకి రివర్స్ ఆల్ఫాబెట్ ఏమవుతుంది, జెడ్ అవుతుంది, బికి వై అవుతుంది, సికి ఎక్స్ అవుతుంది. అలా ప్రతిదానికి రివర్స్ ఆల్ఫాబెట్ కూడా అడిగితే వెంటనే చెప్పాలి. ఓకేనా? చూడండి, అయితే రీజనింగ్ స్ట్రాటజీ చూద్దాం. అయితే రీజనింగ్ మనం చాలా తక్కువ టైంలో ప్రిపేర్ అవ్వచ్చు అండి. డెడికేట్ లెస్ టైం, చాలా తక్కువ టైం ఇవ్వండి, బట్ రెస్పెక్ట్ ఇవ్వండి. ఇగ్నోర్ చేయొద్దు అంటే ఈజీయే కదా అనుకుంటే అంటే కాదండి. తక్కువ టైం ఇవ్వండి, బట్ రెస్పెక్ట్ ఇవ్వండి. తర్వాత మోస్ట్ ఆఫ్ ద ప్రిపరేషన్ అనేది మార్క్స్ ద్వారా ప్రిపేర్ అవ్వండి, మాక్ టెస్ట్ల ద్వారా. రీజనింగ్ అనేది వీక్లీ 5 మాక్ టెస్ట్ రాయండి, లాస్ట్ 2 days రివిజన్ చేసుకోండి. వీక్లీ 5 మార్క్స్, లాస్ట్ 2 days రివిజన్. తర్వాత వచ్చేసరికి టాపిక్ వైజ్ పీవైక్యూస్ చేయండి. టాపిక్ వైజ్ పీవైక్యూస్ అనేవి టైం ఉన్నప్పుడల్లా టాపిక్ టెస్ట్లుగైనా రాయండి, లేదా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయినా సాల్వ్ చేయండి. అలాగే మన విజన్ చేయాలి ఖచ్చితంగా టాపిక్ వైజ్ పీవైక్యూస్ అనేవి టాపిక్ టెస్ట్లుగా ఉంటాయి, అవైనా మీరు అటెంప్ట్ చేయొచ్చు. తర్వాత నెక్స్ట్, ఇఫ్ లాజిక్ ఈజ్ నాట్ క్లియర్ ఇన్ 15 to 20 seconds, స్కిప్ ఇట్. కొన్ని మనకి హార్డ్ లాజిక్స్ వస్తుంటాయండి. ఏ లాజిక్ అయినా సరే 15 to 20 secondsలో మీకు రాలేదంటే వెంటనే స్కిప్ చేయండి. ఓకేనా? సో ఎందుకంటే కొన్నిసార్లు మనం కొన్ని లాజిక్స్కి 3 to 4 minutes ఇస్తాం, అయినా సరే రాదు. తర్వాత సడన్గా వచ్చి 10 secondsలో వచ్చేస్తుంటుంది. ఎందుకంటే మీలో ఉండే పర్సన్ ఇంకోలా ఆలోచించే పర్సన్ సెకండ్ టైం వచ్చినప్పుడు వస్తారు, అవునా? స్కిప్ చేసి మళ్ళీ వచ్చేటప్పుడు. సో వెంటనే స్కిప్ చేయండి, మళ్ళీ రండి. ఓకే, వన్ ఆఫ్ ద మంచి స్ట్రాటజీ అండి అది. తర్వాత హార్డ్ లాజిక్స్ కానీ కొత్తగా అనిపించిన క్వశ్చన్స్ అన్ని ఒక దగ్గర నోట్ డౌన్ చేసుకోండి. ఓకే, సో రీజనింగ్ కూడా మంచి డిసిప్లిన్ మెయింటైన్ చేయండి. తర్వాత చెప్పాను మీకు ఆల్రెడీ, అనలిటికల్ రీజనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మెయిన్స్కి అయితే మాత్రం. తర్వాత వచ్చేసరికి ఇట్స్ ఆల్ అబౌట్ దోస్ 3 to 4 questions. రీజనింగ్ ప్రతి ఒక్కరూ చేస్తారండి. 25 questions-లో 21, 22 questions అందరూ చేస్తారు. రిమైనింగ్ 3-4 questions ఉంటాయి కదా, దాని మీద డిపెండ్ అయి ఉంటుంది మీరు రీజనింగ్ ఎలా ఇచ్చారు అనేది. మీరు ఎప్పుడైతే 25 out of 25, 30 out of 35 చేయగలుగుతున్నారో రీజనింగ్ అనేది, అప్పుడే మీరు రీజనింగ్ అనేది ఈజీ అని చెప్పండి. అదర్వైజ్ అయితే చెప్పొద్దు. సో ఎందుకంటే రిమైనింగ్ అందరూ చేస్తారు, వాటి మీద మీరు ఫోకస్ చేయండి.
ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రీజనింగ్ అండి. కీప్ ఇట్ సింపుల్ బట్ రెస్పెక్ట్ ఇట్. తర్వాత ఇంగ్లీష్. ఓకేనా, మన తెలుగు మీడియం మిత్రులు బాగా హార్డ్ వర్కింగ్ ఆస్పిరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ దీంట్లో ఇబ్బంది పడుతుంటారు. డోంట్ వరీ అండి, నేను కూడా ఒక తెలుగు మీడియం స్టూడెంట్ అని. సో ఎలా ప్రిపేర్ అవ్వాలి, నాకేమైతే వర్కౌట్ అయ్యా అవన్నీ కూడా ఈరోజు మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. చూడండి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టాపిక్ వైజ్ వెయిటేజ్ చూద్దాం. వచ్చేసరికి ఇంగ్లీష్ అనేది మనకి ఇక్కడ 3 parts ఉంటుంది. వొకాబులరీ, గ్రామర్, ఓకేనా, గ్రామర్, తర్వాత కాంప్రహెన్షన్, 3 parts ఉంటుంది. అయితే మనకి వొకాబులరీలో సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్, స్పెల్లింగ్స్, హోమోనిమ్స్, ఫ్రేజల్ వెర్బ్స్ అవి మనకి వొకాబులరీలో వస్తాయి. తర్వాత వచ్చేసరికి మనకి గ్రామర్కి వచ్చేసరికి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, నరేషన్ ఆర్ స్పీచ్, వాయిస్, స్పాటింగ్ ఎర్రర్స్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్. అంటే మనకి ఇంకా ఈ గ్రామర్లో స్పాటింగ్ ఎర్రర్స్ కింద అన్నీ వచ్చేస్తాయండి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కానీ, టెన్సెస్ కానీ, లేదా కండిషనల్ సెంటెన్సెస్ కానీ, నాన్ ఫైనల్స్ కానీ, అవన్నీ కూడా ఇంక మనకి ఎర్రర్స్ డిటెక్షన్లో వచ్చేస్తాయండి. టాపిక్ వైజ్ రూల్స్ అంటాం కదా అవి. తర్వాత కాంప్రహెన్షన్, రీడింగ్ పాసేజెస్, అలాగే క్లోజ్ టెస్ట్, జంబుల్ సెంటెన్స్. మనకి ఎగ్జామ్లో ప్రిలిమ్స్లో మోస్ట్లీ మనకి క్లోజ్ టెస్ట్ ఇస్తారండి, బట్ రేర్ కేసెస్లో క్లోజ్ టెస్ట్ బదులుగా కాంప్రహెన్షన్ అనేది ఇస్తుంటారు, రీడింగ్ పాసేజ్ అనేది ఇస్తూ ఉంటారు. ఓకేనా, అయితే ఒక్కొక్కటి ఎలా ట్యాకిల్ చేయాలి అనేది చూడండి. ఇలా ఒక్కొక్కటి వొకాబులరీ ఎలా ట్యాకిల్ చేయాలి, గ్రామర్ ఎలా ట్యాకిల్ చేయాలి, కాంప్రహెన్షన్ ఎలా ట్యాకిల్ చేయాలి అనేది క్లియర్గా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వొకాబులరీ. అయితే వొకాబులరీ అనేది ఇక్కడ మనకు ఒక మహాసముద్రం, ఆల్మోస్ట్ 10,000 words వరకు ఉంటాయి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అవునా. అయితే ఎలా అంటే కొన్ని టెక్నిక్స్ యూజ్ చేసి బెటర్గా ప్రిపేర్ అవ్వచ్చు, అవి చూడండి. అయితే రూట్ వర్డ్స్ యూజ్ చేసి మనం చాలా వొకాబ్ కూడా గుర్తుపెట్టుకోవచ్చు అండి. సపోజ్ ఇక్కడ ఒక వర్డ్ ఉంది చూడండి, స్క్రైబ్ అంటే టు రైట్. సో ఈ వర్డ్ ఇలా మీకు స్క్రైబ్ అంటే రైట్ అని తెలిస్తే ఇలా ఇక్కడ చూడండి ఎన్ని వర్డ్స్ మీకు వస్తాయి. ఇన్స్క్రైబ్ అంటే టు రైట్ ఆన్ సంథింగ్, మ్యాన్స్క్రిప్ట్ అంటే హ్యాండ్ రిటన్ డాక్యుమెంట్, తర్వాత ప్రిస్క్రిప్షన్ డాక్టర్ ఇస్తారు కదా, రిటన్ మెడికల్ ఇన్స్ట్రక్షన్. అంటే ఎక్కడైతే ఈ స్క్రైబ్ ఆర్ స్క్రిప్ట్ అని ఉంటుంది కదా, ఈ వర్డ్ వస్తుందో అక్కడ టు రైట్ అనే మీనింగ్ వస్తుంది. ఇలా దీని రిలేటెడ్ చాలా వర్డ్స్ ఉంటాయి, అవన్నీ మీకు వచ్చేస్తాయి. ఇలా చాలా రూట్ వర్డ్స్ ఉంటాయండి, ఓకేనా. అలా మీరు రూట్ వర్డ్స్ నేర్చుకున్నారనుకోండి, దాని రిలేటెడ్ చాలా వర్డ్స్ అనేవి మీకు తెలుస్తూ ఉంటాయి. ఇలా మీరు రూట్ వర్డ్స్ బాగా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వొకాబ్ త్రూ నిమోనిక్స్. నిమోనిక్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే కైండ్ ఆఫ్ షార్ట్ కట్స్ అనుకోవచ్చు, ఓకేనా. మీరు గుర్తుపెట్టుకునే విధానం అనమాట. సో సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చూడండి, బ్యాంటరింగ్ ఉంది. బ్యాంటరింగ్ అంటే ఏంటి, ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఫ్రెండ్లీగా ఒకరినొకరు రిడిక్యూల్ చేసుకోవడం, ఓకేనా, ఫన్ చేసుకోవడం ఒకరినొకరు. సో చూడండి ఇక్కడ వర్డ్ చూసుకున్నట్టయితే బ్యాంటరింగ్ కదా, బ్యాంటరింగ్. నేనేమంటాను దీన్ని, బ్యాన్ టియర్ అంటే టీయర్స్ని బ్యాన్ చేయండి, అదే కదా ఫ్రెండ్లీ ఫన్. అలా మీరు నిమోనిక్స్ పెట్టుకుని గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకో వర్డ్ ఉంటుంది, కొన్ని వర్డ్స్ చూడండి. సపోజ్ లెట్స్ సే ఇంకొక ఎగ్జాంపుల్, క్యాస్టిగేషన్ ఉంది. క్యాస్టిగేషన్ అంటే ఏంటి, సివియర్ క్రిటిసిజం అని వస్తుంది, ఓకేనా, అంటే విమర్శించడం బాగా అలా. సో మనకి క్యాస్ట్ అనే వర్డ్ ఉంది. ఇంతకుముందు క్యాస్ట్ని యూజ్ చేసి చాలా మందిని విమర్శించే వాళ్ళు, తక్కువ క్యాస్ట్ ఉన్న వాళ్ళని. సో అలా మీరు క్యాస్టిగేషన్ గుర్తుపెట్టుకోవచ్చు. ఇవేనండి నిమోనిక్స్ అంటే. ఆ వర్డ్ని బట్టి మీకు ఆ మీనింగ్ అనేది గుర్తొచ్చేయాలి. అలా నిమోనిక్స్ పెట్టుకోవచ్చు. ఇంకో నిమోనిక్ చూడండి. ఇక్కడ యుబిక్వస్ ఉంది. ఇక్కడ దీనికి చూడండి, యుబిక్వస్ అంటే ఏంటి, ఫౌండ్ ఎవ్రీవేర్ అని, ప్రతి దగ్గర ఉంటుంది అని. సో ఇక్కడ దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, చూడండి, యూ ఫస్ట్లో ఉంది, మిడిల్లో ఉంది, లాస్ట్లో కూడా ఉంది. అంటే ప్రతి దగ్గర యూ ఉంది కాబట్టి అలా ఫౌండ్ ఎవ్రీవేర్, అలా మీరు యుబిక్వస్ అంటే మీనింగ్ గుర్తుపెట్టుకోవచ్చు. ఇలాంటివి మీరు నిమోనిక్స్ మీకు నచ్చినవి మీకు ఎలా గుర్తుంటే అలా పెట్టుకోండి, ఓకేనా అండి. ఇదొక టెక్నిక్. తర్వాత వచ్చేసరికి చాలా పిక్చర్స్ యూజ్ చేసి కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు అండి. మనకు తెలిసి హ్యూమన్ టెండెన్సీ చదివిన దానికంటే ఏదైనా పిక్చర్ రూపంలో నేర్చుకున్నాం అనుకోండి, అది బాగా లాంగ్ టర్మ్ గుర్తుంటుంది. సో ఇక్కడ ఫ్లాబర్గాస్టెడ్ అనే ఒక వర్డ్ ఉందండి, ఓకేనా. అంటే ఏంటి, ఎక్స్ట్రీమ్ సర్ప్రైజ్, బాగా సర్ప్రైజ్ అవ్వడం లేదా షాక్కి గురవడం, ఆ ఎక్స్ప్రెషన్ ఉంది కదా ఇక్కడ. అలా మీరు ఫోటో చూడగానే అది గుర్తొస్తుంది, ఓకేనా. తర్వాత లాబిరింద్ అని ఉంది. సో ఇదంటే ఏంటి, చిక్కులుగా ఒక కాంప్లికేటెడ్ పాత్ ఉంది అనుకోండి, చూడండి ఇక్కడ చిక్కులుగా ఉంది కదా. సో దీన్ని ఈ ఇమేజ్ గుర్తుంది అనుకోండి ఈ వర్డ్కి, సో ఆటోమేటిక్గా మీకు ఈ వర్డ్ అనేది గుర్తుండిపోతుంది. ఇలా పిక్చర్స్ ద్వారా అయినా గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత వచ్చేసరికి ఇంకోటి, మీరు ఒక లిస్ట్ మెయింటైన్ చేయండి. కన్ఫ్యూజింగ్ వర్డ్స్, సిమిలర్ వర్డ్స్ కనిపిస్తుంటాయి కదండి, అవన్నీ కూడా మీకు ఏవైతే అనిపిస్తుంటాయో అవన్నీ ఒక లిస్ట్గా పెట్టుకోండి. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ కొన్ని వర్డ్స్ పెట్టానండి నేను. ఫెట్టే, ఫ్రజైల్, ఫెసైల్, ఫ్యూటైల్, ఫ్రోగల్, ఆల్మోస్ట్ అన్నీ ఒకేలా ఉన్నాయి, సిమిలర్గా అనిపిస్తున్నాయి, అవునా. సో నాకు ఇవి సిమిలర్గా అనిపించండి, నేను నా నోట్స్లో ఇవన్నీ ఒక దగ్గర పెట్టుకున్నా. చూడండి, ఫెర్టైల్ అంటే సారవంతమైన అని,
తర్వాత ఫ్రజైల్ అంటే డెలికేట్, సున్నితమైనది అని. అలాగే ఫెసైల్ అంటే ఈజీ, వెరీ ఈజీ అని. అలాగే ఫెటైల్ అంటే యూజ్లెస్. తర్వాత ఫ్రోగల్ అంటే ఎకనామికల్. చూసారా, ఒకేలా ఉన్నాయి బట్ డిఫరెంట్ మీనింగ్స్. ఇలాంటివన్నీ ఒక దగ్గర పెట్టుకోండి. ఇంకా అలా ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ పెట్టారు. ఓకేనా? సో ఇలా కూడా మీరు మెయింటైన్ చేస్తే మీకు క్లారిటీ పెరుగుతుంది. ఓకేనా? తర్వాత ఇంకా చూసుకున్నట్టయితే చూడండి, ఇంకా అలాగే మీరు మీ వొకాబ్ని రికార్డింగ్, వాయిస్ రికార్డింగ్ పెట్టుకోవచ్చండి. పాటలు వింటూ ఉంటుంటారు కదా కొన్నిసార్లు, అలా మీరు, నేనైతే ఈ ట్రిక్ కూడా ఫాలో అయ్యానండి. నేను ఏవైతే నేర్చుకున్న వొకాబులరీ దాన్ని నేను వాయిస్ రికార్డ్ చేసుకున్నాను. అవి ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు, నిద్ర రానప్పుడు అవి వినేవాడినండి, వాయిస్ రికార్డింగ్స్. అలా కూడా రివిజన్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ డైలీ అయితే ఎలా స్టార్ట్ చేయాలంటే ప్రిపరేషన్ అండ్ వొకాబ్ ప్రిపరేషన్, డైలీ 150 to 200 వర్డ్స్ చదవాలి. ఓకేనా? మోస్ట్లీ మీరు ఇందులో 70 to 80 వర్డ్స్ అనేవి మీరు ఆల్రెడీ విన్వే ఉంటాయండి, రియల్ లైఫ్లో యూజ్ చేసిన అవే ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 150 to 200 వర్డ్స్ నేర్చుకోవాలి డైలీ, ప్రతిరోజు. సినోనిమ్స్ ఒక 50, యాంటోనిమ్స్ ఒక 50, ఇడియమ్స్ ఒక 50, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఒక 50. అలా మీరు ఎవ్రీడే టార్గెట్స్ పెట్టుకోండి. వీక్ అయిపోయాక లాస్ట్ సండే సాటర్డే రివిజన్ చేసుకోండి. అలా రెగ్యులర్గా వొకాబ్ చదువుతూనే ఉండాలండి. తర్వాత వచ్చేసరికి స్పెల్లింగ్స్ అండి. అయితే స్పెల్లింగ్స్ ఎలాగో న్యాచురల్గా గుర్తుంటాయి అనుకుంటాం. కొన్ని హార్డ్ స్పెల్లింగ్స్ అన్ని ఒక దగ్గర ఉంచుకొని రివైజ్ చేయండి. అయితే స్పెల్లింగ్స్కి నేను ఒక ట్రిక్ చెప్దామని అనుకుంటున్నానండి. ట్రిక్ ఏం కాదండి, సింపుల్ బేసిక్ థింగ్. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ఉంది దీనికి. సపోజ్ దీన్ని ఎలా చదువుతామండి, దీన్ని రీక్విజిట్ అని చదువుతాం. అవునా? రీక్విజిట్ అని చదువుతాం. లేదా ఒక ఎగ్జాంపుల్ రాస్తే చూడండి, రిహర్సల్ అనే మాట వినుంటారు కదా మీరు. రిహర్సల్ ఏదైనా మీరు ప్రోగ్రామ్లో పార్టిసిపేట్ చేస్తారనుకోండి, దాని ముందు ప్రాక్టీస్ చేస్తారు, దాన్ని మనం ఏమంటాం, రిహర్సల్ అంటాం. సో రిహర్సల్ స్పెల్లింగ్ వచ్చేసి ఇది. అయితే మీరు స్పెల్లింగ్స్ చదివేటప్పుడు కొన్ని హార్డ్ ఎలా చదువుతారంటే, దీన్ని నేను ఎలా చదువుతానంటే రీహియర్సల్ అలా నేను చదువుకుంటా. అప్పుడు మనకి స్పెల్లింగ్ అనేది నీట్గా గుర్తుంటుంది. ఇక్కడ మీకు ఎగ్జామ్ హాల్లో ఎవరు ప్రొనౌన్సియేషన్ ఏమీ అడగరు. సో మీరు ప్రొనౌన్సియేషన్ ఇలా పెట్టుకోండి, రీహియర్సల్. రిహర్సల్ని రీహియర్సల్. అలా మీరు ప్రతి వర్డ్ని పెట్టుకున్నారనుకోండి, ఈజీగా ఆటోమేటిక్గా మీకు స్పెల్లింగ్ అనేది గుర్తుండిపోతుందండి. ఎండ్ ఆఫ్ ది డే మీరు స్పెల్లింగ్ అనేది మీకు గుర్తుండాలి. అవునా? సో ఇలా ఫాలో అయితే ఈ టెక్నిక్ అనేది బాగా వర్కౌట్ అవుతుందండి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, డోంట్ ఇగ్నోర్ హోమోనిమ్స్ అండ్ ఫ్రేజల్ వెర్బ్స్. చాలామంది హోమోనిమ్స్, ఫ్రేజల్ వెర్బ్స్ ఇగ్నోర్ చేస్తుంటారండి. అసలు మీరైతే అలా చేయొద్దు. ఇవి ఈ రీసెంట్ టైమ్స్లో వీటి యొక్క వెయిటేజ్ అనేది బాగా పెరిగింది. ఓకేనా? సో ఇది మీకు మిగిలిన వాళ్ళకి డిఫరెన్స్ చూపిస్తుంది నేర్చుకుంటే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వొకాబులరీ అండి. అయితే వొకాబులరీకి ఏ సోర్సెస్ ఫాలో అవ్వాలని అడుగుతుంటారు కదా. బ్లాక్ బుక్ అనేది బాగుంటుందండి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నిటికీ. టీసీఎస్ ప్యాటర్న్కి బ్లాక్ బుక్ అయితే ఫ్యాంటాస్టిక్ బుక్ అండి. ఎడిక్విటీలో కొంచెం కొత్త వొకాబులరీ అడగడం కొంచెం ఇబ్బంది అయితే పడ్డారండి. బట్ అయితే మన విజన్జయ్ కూడా బ్లాక్ బుక్ అనేది ఇంగ్లీష్, హిందీలో ఉంటుంది కదా, దాన్ని బ్లాక్ బుక్ని ఒక మంచిగా తెలుగులోకి కూడా మార్చాలని మన టీం అయితే వర్క్ చేస్తుంది. సూన్ మీకు తెలుగులో కూడా బ్లాక్ బుక్ అనేది వస్తుందండి అలాంటిది. ఓకేనా? నెక్స్ట్ గ్రామర్. అయితే చూడండి, అయితే టాపిక్ వైజ్గా రూల్స్ నేర్చుకోండి. ప్రతి టాపిక్ రూల్స్ ఉంటాయి కదా, నేర్చుకోండి. మరీ ఎక్కువ రూల్స్ అయితే నేర్చుకోవద్దండి, లిమిటెడ్ రూల్సే నేర్చుకోండి. అరౌండ్ 120 రూల్స్ పీడిఎఫ్ కూడా ఉంటుంది కదా, కుదిరితే అదైనా చూడండి. ఓకేనా? తర్వాత షార్ట్ నోట్స్. రూల్స్ కూడా షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే రూల్స్ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి మర్చిపోతూ ఉంటాం, గ్యాప్ వస్తూ ఉంటాయి. సో షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. రూల్స్ని మాత్రం బట్టి పట్టొద్దండి, అర్థం చేసుకోండి. అప్పుడే మీరు ఎగ్జామ్లో సాల్వ్ చేయగలరు. ఓకేనా? అర్థం చేసుకోండి. తర్వాత కొన్ని టాపిక్స్ ఉంటాయండి, నరేషన్ కానీ, వాయిస్ కానీ, ఆర్టికల్స్ ఉన్నాయి కదా. ఈ టాపిక్స్ అనేవి చాలా ఈజీ అండి, ఈజీ స్కోరింగ్ ఏరియాస్ అనమాట. ఖచ్చితంగా వీటి నుండి క్వశ్చన్స్ అనేవి వస్తాయి ఎగ్జామ్లో. సో ఈజీగా 1 or 2 క్వశ్చన్స్ ప్రతి టాపిక్ నుండి వస్తాయి. సో ఈజీ స్కోరింగ్ కాబట్టి ఇవి బాగా చేయండి. ఈ టాపిక్స్ నుండి క్వశ్చన్స్ వచ్చేయండి, అస్సలు ఫుల్ మార్క్స్ పెట్టాలి మీరంతా. తర్వాత కొన్ని టాపిక్స్ ఉంటాయండి, టెన్సెస్, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, ప్రిపోజిషన్స్. ఇవి చాలా మంచి ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. అంటే ఇవి నేర్చుకుంటే ఇంగ్లీష్ అంతా మీకు ఒక మంచి గ్రిప్ వచ్చేటట్టు ఉంటుందండి. ఓకేనా? నెక్స్ట్ డూ మోర్ అంటే తర్వాత ఇవన్నీ నేర్చుకున్న తర్వాత ఈ ఎర్రర్ డిటెక్షన్ పీవైక్యూస్ ఉంటాయి కదండి. పీవైక్యూస్ అయితే విజన్జయ్ టాపిక్ టెస్ట్ అయినా రాయండి, లేదా పినాకిల్ కానీ, కిరణ్స్ పబ్లికేషన్స్ కానీ, లేదా రాణి మ్యామ్ గారితో ఒక వీడియో అయినా ఉంటుంది, మొత్తం లెందీ వీడియో, అదైనా చూడండి. సో ఎర్రర్ డిటెక్షన్ క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. అవి నేర్చుకున్న తర్వాత సింపుల్ అండి. ఇలా మీరు గ్రామర్కి అయితే స్ట్రాటజీ పెట్టుకోవచ్చు. తర్వాత వచ్చేసరికి కాంప్రహెన్షన్. అండర్ రేటెడ్, ఇది బాగా అండర్ రేటెడ్. ఎందుకంటే దీంట్లో నేర్చుకోవడానికి ఏమీ ఉండదు, కానీ ఇది ఒక న్యాచురల్ ఎబిలిటీ. ఓకేనా? సో ఇది అయితే నేర్చుకోవడానికి ఏమి ఉండదు, కానీ ఇంగ్లీష్ ఈజ్ ఆల్ అబౌట్ కాంప్రహెన్షన్.
మీరు ఇంగ్లీష్ అనేది మీలో ఎప్పుడంటే రియల్ ఇంప్రూవ్మెంట్ వస్తుందంటే ఎప్పుడైతే మీరు కాంప్రహెన్షన్లో స్ట్రాంగ్ అవుతారో అప్పుడే మీకు ఇంగ్లీష్లో రియల్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఓకేనా? చూడండి, అయితే ఇది ఒక న్యాచురల్ ఎబిలిటీ. దీన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఏంటి అనేది పిన్ టు పిన్ క్లియర్గా డిస్కస్ చేద్దాం. చూడండి, అయితే ప్రాపర్ డిసిప్లిన్ కన్సిస్టెన్సీ ఉండాలి. దేంట్లో అంటే చూద్దాం. చూడండి, నేను ఇక్కడ రాశానండి, కాంప్రహెన్షన్ అంటే నథింగ్ బట్ ఈక్వల్ టు న్యూస్ పేపర్ రీడింగ్. చూడండి, ఎందుకంటే మీకు రెగ్యులర్గా న్యూస్ పేపర్ చదివితే దాని బ్యూటీ చూడండి ఎన్ని యూజెస్ ఉంటాయంటే ఎఫెక్టివ్ రీడింగ్ స్పీడ్ అనేది పెరుగుతుంది. రీడింగ్ స్పీడ్కి ఎఫెక్టివ్ రీడింగ్ స్పీడ్కి డిఫరెన్స్ చెప్తా చూడండి. ఇప్పుడు ఒక క్వశ్చన్ స్పీడ్గా చదివామనుకోండి, రీడింగ్ స్పీడ్ అది. అదే చదివిన క్వశ్చన్ మీకు స్పీడ్గా చదువుతున్నా కూడా అర్థమవుతూ ఉందనుకోండి, అది ఎఫెక్టివ్ రీడింగ్ స్పీడ్. సపోజ్ ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఉంది. చిన్నప్పుడు చదివేవాళ్ళం, ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ మెల్లగా చదివితే అప్పుడు మనకు అర్థమయ్యేది. ఇప్పుడు అదే క్వశ్చన్ ఎలా చదువుతాం మనం, దాన్ని ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ స్పీడ్గా చదువుతున్నప్పటికీ మన మైండ్కి అర్థమవుతూ ఉంటుంది. అది ఎలా డెవలప్ అవుతుందంటే ఎక్కువ రీడింగ్ ద్వారా డెవలప్ అవుతుంది. సో న్యూస్ పేపర్ రీడ్ చేస్తే ఇది ఒక బెనిఫిట్ అండి. తర్వాత వచ్చేసరికి దీనివల్ల మీకు ఎగ్జామ్లో కూడా చాలా పెద్ద క్వశ్చన్స్ అనేవి చాలా తక్కువ టైంలో చదవచ్చు, చాలా టైం సేవ్ అవుతుంది. ఎగ్జామ్లో కూడా మీకు అది బాగా హెల్ప్ అవుతుంది. ఓకేనా? రీడింగ్ స్పీడ్ అనేది. తర్వాత వచ్చేసరికి వొకాబులరీ. ఆబ్వియస్లీ కొత్త వర్డ్స్ అన్నీ వస్తుంటాయి, మంచి వొకాబులరీ తెలుసుకుంటారు. ఓకేనా? దాంతోపాటు ఇది ఇంపార్టెంట్ అండి, యూసేజ్. సో అయితే కొన్ని వర్డ్స్ ఉంటాయి, ఆ యూసేజ్ రైట్ యూసేజ్ కూడా తెలుస్తాయి, ఎప్పుడు యూజ్ చేయాలి అనేది మీరు న్యూస్ పేపర్ చదివితే. చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తా. బిలీఫ్ ఉంది, బిలీఫ్ అనే వర్డ్ ఉంది, అలాగే ట్రస్ట్ అనే ఒక వర్డ్ ఉంది, తర్వాత కాన్ఫిడెన్స్ అనే ఒక వర్డ్ ఉందండి. ఇక్కడ 3 వర్డ్స్ ఉన్నాయి. మీరు ఈ 3 వర్డ్స్ గమనించినట్టయితే ఈ 3 వర్డ్స్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ మీనింగ్ ఉన్నాయి. అవునా? బిలీఫ్, ట్రస్ట్, కాన్ఫిడెన్స్. కానీ వీటి యూసేజ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సపోజ్ మీరు ఎగ్జామ్కి చాలా కాన్ఫిడెంట్గా వెళ్తున్నారు అని అంటారు, కానీ నేను చాలా ట్రస్టెడ్గా ఎగ్జామ్కి వెళ్తున్నా అని వాడడం. అవునా? అలాగే సపోజ్ కొందరు బిలీఫ్ అనే వర్డ్ ఉంది, కొందరు వాళ్ళకి చాలా డిఫరెంట్ నమ్మకాలు ఉంటాయి, వాళ్ళ బిలీఫ్స్ డిఫరెంట్గా ఉంటాయి అంటారు, అంతేగాని వాళ్ళ కాన్ఫిడెన్సెస్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి అని. అవునా? అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే కొన్నిసార్లు వర్డ్ యొక్క మీనింగ్ సేమ్ అయినప్పటికీ యూసేజ్ అనేది మారుతూ ఉంటుంది సెంటెన్స్ బట్టి. అది మీరు న్యూస్ పేపర్ రీడింగ్ ద్వారా చాలా వరకు నేర్చుకోవచ్చు. ఇది మీకు అలాగే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంది కదా, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో మీకు ఇది బాగా యూజ్ అవుతుంది. ఓకేనా? న్యూస్ పేపర్ రీడింగ్ ఇది. తర్వాత వచ్చేసరికి ఎర్రర్ డిటెక్షన్. మీకు గ్రామర్ రూల్స్ ఏవి తెలియనప్పటికీ ఏదైనా ఒక సెంటెన్స్ అనేది చదువుతున్నప్పుడు ఈజీగా అబ్జర్వ్ చేయగలరు. ఇక్కడ ఈ సెంటెన్స్లో ఈ ప్లేస్లో ఏదో డిఫరెంట్గా ఉంది, మిస్టేక్ ఉందని రీడింగ్ ద్వారా చెప్పవచ్చు. బాగా మీకు న్యూస్ పేపర్ రీడింగ్ అలవాటు ఉంటే అలా కూడా మీకు ఎర్రర్ డిటెక్షన్లో కూడా యూజ్ అవుతుంది. తర్వాత వచ్చేసరికి ఓవరాల్గా మీ కాంప్రహెన్షన్ లెవెల్ అనేది పెరుగుతుంది. ఓకేనా? సో ఇన్ని యూజెస్ ఉంటాయండి న్యూస్ పేపర్ రీడింగ్ ద్వారా. హౌ టు స్టార్ట్, ఎలా స్టార్ట్ చేయాలనేది చాలామందికి డౌట్. అంటే చాలామంది తెలుగు మీడియం మిత్రులు ఇబ్బంది పడుతూ ఉంటారు, మాకు న్యూస్ పేపర్ చదువుతున్నప్పటికీ ఏం అర్థం కావట్లేదని. అయితే మీరు ఏదో ఒక స్పోర్ట్స్ పేపర్ కానీ, సినిమా పేపర్ కానీ, లేదా మీకున్న ఒక ఇన్స్పైరింగ్ పర్సన్ కానీ, అలా ఏదో వాళ్ళకి సంబంధించిన విషయాలు కానీ ఏదో ఒకటి ఇంగ్లీష్లో తీసుకోండి, మెల్లమెల్లగా స్టార్ట్ చేయండి. మీకు అర్థం కావట్లేదు అనుకోండి, చాలామందికి ఏం అర్థం కావట్లేదు అంటారు. మీకు ఏమైతే అర్థం కావట్లేదో ఆ వర్డ్స్ అన్ని గూగుల్ ట్రాన్స్లేట్లో కానీ డిక్షనరీలో కానీ చూడండి. గూగుల్ ట్రాన్స్లేట్లో చూడండి తెలుగు మీనింగ్ చూసి మెల్లమెల్లగా నేర్చుకోండి. ఒక్కొక్కటి మెల్లమెల్లగా ఒకరోజు ఇన్ని వర్డ్స్ చదవండి. అలా మీరు ఒక 2-3 మంత్స్ అదే కంటిన్యూస్గా ఫాలో అయ్యారనుకోండి, ఖచ్చితంగా తర్వాత నుండి మీకు ఆటోమేటిక్గా ఇంగ్లీష్ అనేది అర్థమవుతుంది. బట్ బిగినింగ్ అనేది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. మెల్లగా స్టార్ట్ చేయండి. మీకు తెలియకుండా ఇంగ్లీష్ అంటే మెల్లమెల్లగా రీడింగ్ అనేది ఇంట్రెస్ట్ పెరుగుతుంది. తర్వాత వై ఎడిటోరియల్స్. చాలామంది ఎడిటోరియల్స్ చదవండి అని చెప్తుంటారు. ఎందుకు ఎడిటోరియల్స్ చదవాలి అంటే ఎడిటోరియల్స్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క లెవెల్ అనేది స్టాండర్డ్ అనేది ఎక్కువగా ఉంటుంది, బాగుంటుంది. అలాగే మీరు న్యూస్ పేపర్ కానీ ఏవైనా నవల్స్ చదివితే మీకు క్రైమ్ రిలేటెడ్ న్యూస్ కానీ, పొలిటికల్ న్యూస్ కానీ, స్పోర్ట్స్ న్యూస్ కానీ అలాంటివి మీకు తెలుస్తుంటాయి న్యూస్ పేపర్స్ చదివితే. అదే ఎడిటోరియల్ అనుకోండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాసేజెస్ ఉంటాయి. కొన్ని ఎకానమీ బేస్డ్ వస్తాయి, సైన్స్ అండ్ టెక్నాలజీ బేస్డ్ వస్తుంటాయి, కొన్ని స్పోర్ట్స్ బేస్డ్ వస్తుంటాయి. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్టికల్స్ వస్తుంటాయి. కాబట్టి అప్పుడు మీకు డిఫరెంట్ టెర్మినాలజీస్ అవి తెలుస్తుంటే అర్థమవుతూ ఉంటాయి కూడా. సో అందుకని ఎడిటోరియల్స్ అనేవి ప్రిపేర్ అవ్వాలి. మీరు
ఇలా ప్రిపేర్ అయ్యారంటే ఖచ్చితంగా మీరు కాంప్రహెన్షన్లో ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. నిజమైన ఇంప్రూవ్మెంట్ అనేది ఇంగ్లీష్లో కాంప్రహెన్షన్ మీకు ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడే కనపడుతుంది. ఇలా మీరు ప్రిపేర్ అయ్యారంటే ఖచ్చితంగా ఇంగ్లీష్లో కూడా ఫుల్ మార్క్స్ అయితే సాధించవచ్చండి. నిజానికి ఎస్ఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళంతా, సీజీఎల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళంతా ఈ అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ ఉన్నాయి కదండి, ఈ మూడిట్లో కూడా 150కి 150 టార్గెట్ చేయండి. మీ ప్రిపరేషన్ ఎప్పుడు ఇలానే ఉండాలి, 150కి 150 వచ్చేలాగా. నెక్స్ట్ జిఎస్ అండి. అందరూ ఇబ్బంది పడేది, అందరూ భయపడేది, ఇబ్బంది పడేది. అయితే జిఎస్ గురించి సింపుల్గా చెప్పాలంటే జిఎస్ అనేది హార్డ్ అయితే కాదండి, బట్ జిఎస్ ఈజ్ ఆల్ అబౌట్ హార్డ్ వర్క్. ఓకేనా? సో ఇప్పుడు వరకు అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ అనేది మనం ఎంత టైం అయితే ఇచ్చామో దానికి రెట్టింపు టైం దీనికి ఇవ్వాలండి. జిఎస్కి ఎక్కువ సిలబస్ ఉంటుంది, తక్కువ మార్కులు వస్తాయి, కానీ ఇదే డిసైడింగ్ ఫ్యాక్టర్ అండి. ఓకేనా? మీకు ఇన్స్పెక్టర్ లెవెల్ జాబ్ రావాలి, లేదా మంచి ఆల్ ఇండియా ర్యాంక్ రావాలి, ఇన్కమ్ ట్యాక్స్ కానీ జిఎస్టీ మంచి జాబ్ రావాలి అంటే ఖచ్చితంగా మీరు జిఎస్లో మాత్రం పెర్ఫామ్ చేయాలి. ఓకే, జిఎస్ చదవాలి. అయితే చూడండి, టాపిక్ వైజ్ వెయిటేజ్ అనేది ఇలా ఉంటుందండి. జాగ్రఫీలో 2-3 క్వశ్చన్స్ ఉంటాయి, హిస్టరీలో 3-4 ఉంటాయి, పాలిటీలో 3-4 క్వశ్చన్స్ ఉంటాయి, ఎకనామిక్స్లో 1 or 2 క్వశ్చన్స్ వస్తుంటాయి. ఇలా మనకి వెయిటేజ్ అనేది ఉంటుంది. ఓకేనా? అయితే మీరు జిఎస్కి భయపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు అంటే మీరు హార్డ్ వర్క్ చేయట్లేదని అర్థం అండి. ఓకేనా? ఒక ప్లాన్డ్గా ప్రాపర్గా చదువుకున్నారనుకోండి, ఖచ్చితంగా జిఎస్లో కూడా మంచి స్కోర్ చేయొచ్చు. ఓకేనా? అయితే చూడండి, స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్ అనేవి ప్రిలిమ్స్లో స్టాటిక్ జీకే చాలా ఇంపార్టెంట్ అండి ప్రిలిమ్స్కి. అయితే మెయిన్స్లో సైన్స్ వెయిటేజ్ బాగా పెరుగుతుంది, మెయిన్స్లో సైన్స్ వెయిటేజ్ పెరుగుతుంది, స్టాటిక్ పార్ట్ వెయిటేజ్ తగ్గుతుంది మెయిన్స్లో. బట్ కరెంట్ అఫైర్స్ అయితే మాత్రం ప్రిలిమ్స్కి ఇంపార్టెంట్, మెయిన్స్కి కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ చూడండి, అయితే స్ట్రాటజీ జిఎస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. చూడండి, మనకి బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ లెర్నింగ్ త్రూ క్వాలిటీ క్లాసెస్, ఏవో క్లాసెస్ ఫాలో అవ్వండి. దాని ద్వారా ఫస్ట్ ప్రతి సబ్జెక్టు నీట్గా నేర్చుకోండి. కుదిరితే ఎన్సీఆర్టీస్ని బేస్ చేసుకుని చదవండి. ఎందుకంటే టీసీఎస్ ప్యాటర్న్ వచ్చినా, ఎడిక్విటీ ప్యాటర్న్ వచ్చినా, ఎందుకంటే జిఎస్ లెవెల్ పెరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఎన్సీఆర్టీస్ని డైరెక్ట్గా అడుగుతున్నారండి. కావున ఎన్సీఆర్టీస్ని బేస్ చేసుకొని చదవండి. అయితే మన సిబి సార్ కూడా లెక్చర్స్ అన్ని ఎన్సీఆర్టీస్ని బేస్ చేసుకొని టీచ్ చేస్తుంది కాబట్టి కుదిరితే అది ఫాలో అవ్వండి, లేదా ఏదో ఒక మంచి సోర్స్ అనేది ఫాలో అవ్వండి. తర్వాత బాగా నేర్చుకున్న తర్వాత రివిజన్ అనేది చెయ్యాలి. అవునా? ఫస్ట్ టైం రీడింగ్ ఫస్ట్ ఒక రివిజన్ చేయండి. ఓకేనా? తర్వాత కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ టైం మళ్ళీ రివిజన్ చేయండి. సెకండ్ టైం చదివేటప్పుడు షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. అన్నిటికంటే జిఎస్లో షార్ట్ నోట్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జిఎస్ అనేది చాలా వ్యాస్ట్ ఉంటుంది, చాలా ఎక్కువగా ఉంటుంది. దాన్ని మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేస్తే కానీ మనం గుర్తుపెట్టుకోలేం. అలా మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయాలి, ఎగ్జామ్ ముందు రివిజన్ చేయాలి అంటే మనకి షార్ట్ నోట్స్ అనేది చాలా అంటే చాలా అవసరం. ఓకేనా? ప్రతి ఒక్క జిఎస్లో షార్ట్ నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి, మెయింటైన్ చేయాలి. ఓకేనా? తర్వాత ఇలా మీరు ఫస్ట్ రివిజన్, సెకండ్ రివిజన్ ఇలా షార్ట్ నోట్స్ అయ్యాక ప్రతి టాపిక్కి టాపిక్ టెస్ట్ అనేవి అటెంప్ట్ చేయండి, ప్రీవియస్ బేస్డ్. ఓకేనా? ఇలా చేస్తే మీకు ఏమర్థం అవుతుందంటే మీ ప్రిపరేషన్ లెవెల్ ఎంతవరకు వచ్చింది, ఎలా ఉంది, మీకు ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒక టాపిక్ టెస్ట్ రాస్తే మీకు అర్థమవుతుంది. సపోజ్ మీరు బయాలజీలో యానిమల్ కింగ్డమ్, ప్లాంట్ కింగ్డమ్ ఉంటాయి కదా, కంప్లీట్ చేశారనుకోండి. ప్లాంట్ కింగ్డమ్ కంప్లీట్ చేశాక దాని రిలేటెడ్ టాపిక్ టెస్ట్ పీవైక్యూస్ బేస్ చేసుకొని, తర్వాత యానిమల్ కింగ్డమ్, అలా టాపిక్ వైజ్గా టెస్టులు రాయండి. దాంతో మీకు ప్రిపరేషన్ లెవెల్ కూడా మీకు అర్థమవుతుంది, ఇంకా ప్రిపేర్ అవ్వాలా, సరిపోతుందా అనేది. తర్వాత వచ్చేసరికి షార్ట్ నోట్స్ ఇంకా రివిజన్ చేస్తూ ఉండాలి. ఓకేనా? రెగ్యులర్గా రివిజన్ చేస్తూ ఉండాలి. షార్ట్ నోట్స్ అనేది ఎగ్జామ్ బిఫోర్ కూడా రివిజన్ చేస్తూ ఉండాలి. ఓకేనా? జిఎస్ మీరు కష్టపడ్డారంటే జిఎస్ ఈజ్ వెరీ ఈజీ అండి. ఓకే? తర్వాత అయితే చాలామంది కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయండి జిఎస్లో. ఇవి మీరు చదివారంటే జిఎస్లో మీరు సర్వైవ్ అయితే అవ్వచ్చండి. లేదు జిఎస్లో ఎక్సెల్ అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా అంతా చదువుకోవాలి. సర్వైవ్ అవ్వడానికి ఈ టాపిక్స్ అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. ఇవి ఇలా ఉన్నాయి కదా, ఇవి. ఓకేనా? ఈ ఆర్ట్ అండ్ కల్చర్ ఉన్నాయి కదండి, ఇవి ప్రిలిమ్స్కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. టీసీఎస్ ప్యాటర్న్లో ఇంకా ఇంపార్టెంట్ అండి ఈ ఆర్ట్ అండ్ కల్చర్ ఇదంతా. ఓకేనా? సో అది దిస్ ఈజ్ ఆల్ అబౌట్ జిఎస్ అండి. ఓకే? సో జిఎస్ఏ మీకు డిసైడ్ చేస్తుంది మీకు నచ్చిన జాబ్ రావడానికి, మీకు నచ్చిన లొకేషన్ రావడానికి, ఆల్ ఇండియా ర్యాంక్ రావడానికి. ఓకేనా? సో జిఎస్ బాగా చదవండి, భయం అయితే పడద్దు, హార్డ్ వర్క్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్, డైలీ టైం టేబుల్ ఎలా ఉండాలి, బిగినర్కి ఎలా ఉండాలి, రిపీటర్కి ఎలా ఉండాలి.
ఓకేనా. బిగినర్స్ 9 to 10 అవర్స్ స్పెండ్ చేయాలండి. అదే రిపీటర్స్ 7 to 8 అవర్స్ చేసినా సరిపోతుంది. బట్ కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్ అండి. డైలీ 13-14 అవర్స్ చదివి 1 వీక్ అలా చదివి తర్వాత వీక్ అంతా పడుకుంటే అవ్వదండి. కన్సిస్టెంట్గా ఒకవేళ మీరు 7 అవర్స్ 6 అవర్స్ చదివినా కన్సిస్టెంట్గా చదవండి, అది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. మ్యాథ్స్ ఎలా బిగినర్ అయితే 2.5 అవర్స్, రీజనింగ్ 1 అవర్ సరిపోతుంది, ఇంగ్లీష్ 2 అవర్స్, జిఎస్ 3 అవర్స్, మొత్తం రివిజన్ డే రివిజన్ 30 minutes పెట్టుకోండి. అయితే వీక్లీ ఒక 2 మార్క్స్ రాయండి. అదే రిపీటర్స్ అనుకోండి, ఆల్టర్నేట్ డేస్లో రాయండి. ఒకరోజు గ్యాప్ ఇచ్చి మార్క్ రాయడం, ఒకరోజు గ్యాప్ ఇచ్చి మార్క్ రాయడం, అలా నీట్గా చేయండి. అయితే మార్క్ స్ట్రాటజీ ఎలా పెట్టుకోవాలి, మార్క్ అనాలిసిస్ ఎలా చేయాలి, మార్క్ స్ట్రాటజీ, నెంబర్ ఆఫ్ మార్క్స్ ఎన్ని రాయాలి, ఇవన్నీ కూడా మనం డీటెయిల్గా ఒక వీడియోలో డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ ఇది లెందీ అయింది కాబట్టి నెక్స్ట్ వీడియోలో ఇవన్నీ డిస్కస్ చేద్దాం. ఓకేనా. మైండ్ సెట్ ఎలా ఉండాలి, ఓకే, అవన్నీ కూడా నీట్గా డిస్కస్ చేద్దాం. అయితే చూడండి, ఇక్కడ టైమింగ్స్ నేను పెట్టలేదండి, ఎందుకంటే కొందరు మార్నింగ్ పర్సన్స్ ఉంటారు, కొందరు నైట్ పర్సన్స్ ఉంటారు. సో మీరు కూడా ప్రాపర్గా ఒక టైమింగ్ పెట్టుకోండి. ఇలా మ్యాథ్స్కి ఒక సెషను, రీజనింగ్కి ఒక సెషను, ఇంగ్లీష్కి ఒక సెషను, జిఎస్కి ఏదో ఒక టైంలో రెగ్యులర్గా మాత్రం కన్సిస్టెంట్గా ఫాలో అవ్వండి. చాలా అంటే చాలా తక్కువ టైం ఉంది. ఆల్రెడీ మనకి క్యాలెండర్ వచ్చింది. సీజీఎల్ ఆల్మోస్ట్ ఒక 5 months ఉంది మనకి సీజీఎల్ హార్డ్లీ. సో ఇమీడియట్గా సీరియస్గా అయితే మాత్రం ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకేనా. అయితే మీరు ప్రిపరేషన్ కోసం మన విజన్ జై నుంచి మిషన్ గవర్నమెంట్ జాబ్ అనే లైవ్ బ్యాచ్ అనేది ఒక స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇది ఒక మంచి మిషన్ అండి. సో దీనిలో బ్యాచ్లో డైలీ లైవ్ క్లాసెస్ ఉంటాయి, కంప్లీట్ సిలబస్ కవరేజ్ అవుతుంది, బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు, బైలింగ్వల్ అండి. అలాగే ఫ్రీ ఫౌండేషన్ క్లాసెస్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత టాపిక్ వైజ్ టెస్ట్లు ఉంటాయి, హ్యాండ్ రిటన్ పీడిఎఫ్స్ ఉంటుంది. అలాగే ప్రైవేట్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. మీకు ఏ డౌట్స్ ఉన్నా ఎటువంటి ఉన్నా మీరు గ్రూప్లో అడగొచ్చు. మన టీచర్స్ అనేవాళ్ళు రెస్పాండ్ అవుతారు. మన టీచర్స్ చూసుకున్నట్టయితే మ్యాథ్స్ నేను డీల్ చేస్తానండి, ఇంగ్లీష్ వచ్చేసరికి ప్రసన్న కుమార్ సార్ డీల్ చేస్తారండి. ఈయన బ్యాక్ టు బ్యాక్ 3 times సీజీఎల్ క్లియర్ చేశారు. అలాగే జిఎస్కి వచ్చేసరికి మన చిన్నబాబు సార్, సిబి సార్, ఈయన కూడా గ్రూప్స్ క్లియర్ చేయడం జరిగింది. అలాగే ఈయనకి 6 years ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉందండి. తర్వాత మన శంకర్ సార్ రీజనింగ్ ఆల్మోస్ట్ 20 years ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉందండి. సో మంచి ర్యాంకర్స్ ఉన్నాం. అలాగే మంచి ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీతో మంచి క్వాలిటీ కంటెంట్ అయితే అందించడం జరుగుతుంది. అలాగే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఇవి అన్నీ కూడా యూజ్ అవుతాయండి. ఓకేనా. సో వీటి యొక్క డెమో క్లాసెస్ ఉంటాయండి, ఒకసారి వినండి. ఒకవేళ నచ్చినట్టు అయితేనే ఎన్రోల్ అవ్వండి. ఈ సోర్స్ అనే కాదండి, ఏదైనా ఒక సోర్స్, మంచి సోర్స్ అయితే ఫాలో అవ్వండి. ఇమీడియట్గా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. మనకు ఆల్రెడీ ఎగ్జామ్కి చాలా తక్కువ టైం అయితే ఉంది. ఓకేనా. సో మరిన్ని అప్డేట్స్ కోసం విజన్ జై యాప్ ఉంటుందండి, టెలిగ్రామ్ కూడా ఉందండి విజన్ జై. సో కుదిరితే ఇవన్నీ ఫాలో అవ్వండి. ఓకేనా. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్ అండి. ఓకే, థ్యాంక్ యూ అండ్ జై హింద్.